నమస్కారం ఫ్రెండ్స్. గత 12 నెలలుగా నేను ఒకటే రాగం అందుకున్నాను, ఒకటే పొజిషన్ తీసుకుంటున్నాను. దానికి కారణం ఏమంటే తెలంగాణ భవిష్యత్తు ఒక సంవత్సరం ముందే దాని భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది అని తెలిసిన నోరు విప్పకుండా 10 మందిలాగా, అంటే గొర్రెల్లాగా మందల్లో కలిసిపోయి మనం కూడా మేస్తుంటే మనకు, మనుషులకు, గొర్రెలకు పెద్ద తేడా ఉండదు. నేను తీసుకున్న స్టాన్స్ వల్ల నన్ను తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు ఆన్ గ్రౌండ్ అన్నీ ప్రూవ్ అవుతున్నాయి కనుక కొన్ని నోర్లు మూతబడ్డాయి, నాలుకలు చచ్చుబడ్డాయి, వాళ్ళ తలలు అంటే ఎక్కడ పెట్టుకోవాలనో తెలుస్తలేదు వాళ్ళ. నా వీడియోస్లో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, లేదా ఇతర ఏ విషయాల్లో కానీ నాకు అందుతున్నది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. అంటే అందరికీ ఆమోదంగా ఉండే రీతిలో, అంటే ప్యానిక్ కాకుండా ముందే హెచ్చరిస్తే చాలా మంది ఆ తప్పు చేయకుండా లాభపడతారు. మనిషి ఇరుక్కుపోయినాక ఉపాయాలు చెబితే ఆ ఉపాయం అమల్లో పెట్టి ఎస్కేప్ కావడానికి వాళ్ళ జీవితకాలం సరిపోకపోతుండొచ్చు. అందుకే ప్రమాదం జరగకముందే ఎవరు వ్యక్తులను రక్షింపబడతాడు, అంటే రక్షింప చేస్తాడు, ఆయనదే ఒక నీతివంతమైన సహాయం. ఒక 10 కోట్లున్న వ్యక్తికి ₹1,00,00,000 నష్టమైతే తేరుకోగలడు. 9 కోట్లు బ్యాంకులు ఉన్నాయి కనుక ₹1,00,00,000 పోతే పోయింది అనుకో. అదే ఒక వ్యక్తి దగ్గర ఉన్నవే ఒక 10-20 లక్షలు, దాంట్లో 15 లక్షలు ఇరుక్కపోతే మిగతా 5 లక్షలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలు, జీవితం యొక్క టైము, ఇవన్నీ ఒక డిసిషన్ పై ఆధారపడి ఉన్నప్పుడు ఆషామాషి వీడియోలు చేసి అడ్డమైన సలహాలు ఇచ్చి ప్రజల జీవితంతో ఆడుకునే ఛానళ్లకు నా ఛానల్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తారు. చాలా మంది రంగురంగుల అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేయడము ఒక వృత్తి అని చెప్పుకుంటున్నాడు. ఇది కామన్ సార్. ఇది బ్రోకర్ అంటే టోపీ వేసేవాడే, బిల్డర్ అంటే టోపీ వేసేవాడే, బ్యాంకులు అంటే వడ్డీ దోచుకునేవి, అవన్నీ కామన్ సార్. నేనేమంటా, పొడవటము, నరకటము, ఇవన్నీ కామన్. ఇడిచేస్తామా?
ఇప్పుడు మనము ఏదైనా వాయిలెంట్ సంఘటన చేసినాం అంటే దానికి శిక్షలు ఉన్నాయి. మన భారతీయ చట్టాల కింద ఈ పొడటాలు చంపడాలు చేస్తే శిక్షలు ఉన్నాయి. 15 ఏండ్లు, 7 ఏండ్లు, 3 ఏండ్లు, 4 ఏండ్లు జైలు. కానీ సలహాతో జీవితం నాశనం చేస్తే ఏ చట్టాలు ఆ వ్యక్తిని శిక్షించేంత వెసులుబాటు మన చట్టాల్లో లేదు. ఒక డిస్క్లైమర్ ఇస్తే సరిపోతుంది. నేను ఈ వీడియోలో చెప్తున్నవి గాలి మాటలు. నిజమైతే నన్ను పొగడండి, అబద్ధమైతే నాకు ఎలాంటి దీంతో లింక్ లేదు అని, అంటే కాన్ఫిడెన్స్ లేని దద్దమ్మ ఛానల్లో ఎక్కువ. అసలు అంటే మన సంస్కృతిలోనే ఏది ఈజీగా ఉంటే, ఏది కూర్చున్నక్కడ డబ్బులు వస్తే ఆ ప్రొఫెషన్నే ఎంచుకుందాం. అందుకోసం తెలంగాణలో చూడండి, గవర్నమెంట్ జాబ్స్ అని గిలగిల కొట్టుకుంటారు. ఆ ఎంటర్ప్రినర్షిప్ చాలా తక్కువ ఉంది. డబ్బులు లేవంటే ఇప్పుడు తెలంగాణలో బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. ఎంతమంది ఫ్యాక్టరీలు పెడుతుండ్రు, ఎంతమంది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెడుతుండ్రు, ఎంతమంది పెద్ద బిజినెస్లు తీస్తుండ్రు. లేదు, కోట్లున్నా మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీల కోసం పాకులాడటం, రేషన్ కార్డులకు కూడా పాకులాడటం. అంటే కోట్లున్నా సరే ఏదైనా ఫ్రీగా దొరుకుతుందా, కూర్చున్నక్కడ దొరుకుతుందా? ఇలాంటి విషయాల మీద మన దగ్గర పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఫ్రీగా దొరకాలి, కూర్చున్నక్కడ కావాలి, ఈజీగా అయిపోవాలి. వీడియో కూడా 2 నిమిషాలు అయిపోవాలి. అంత ఇన్ఫర్మేషన్ 2 నిమిషాల్లో వచ్చేయాలి. ప్రతి ఒక్కటి క్యాప్సూల్ రూపంలో లోపల పోవాలి. కషాయం వద్దు మనకి. డిసీజ్ ఏదున్నా క్యాప్సూల్లో ట్రీట్మెంట్ అయిపోవాలి. ఎవడన్నా కషాయం చేస్తుందంటే వానికి వైద్యం రాదు అని అర్థం. నేను గత సంవత్సరంగా 1 ఇయర్లో చాలా అంటే కమెంట్స్ నేను చూశాను. అసలు మన రాష్ట్రంలో మనం రాష్ట్రం గురించి మాట్లాడకుంటే ఏమవుతుంది? మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? అసలు మన రాష్ట్రంలో గత 9 ఏండ్లుగా ఒక పాలన జరిగిందా? అంటే అక్కడ ఉన్నది పాలకులేనా అని మనము ఆలోచిస్తే ఒక్క క్యాండిడేట్, నాట్ ఈవెన్ వన్, తన జాబ్ని తాను తీసుకున్న శాలరీకి అట్లీస్ట్ ఒక 10% పనిచేసిండు. ఆ దోచుకోవడం కూడా ఇప్పుడు చూడండి, ఒక రాష్ట్రం యొక్క ప్రజల నైతిక విలువలు ఉన్నాయా లేవా అనేది ఆ పొలిటీషియన్స్ని చూస్తే అర్థమైంది. నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, కమీనేగాండ్లని మనము 9 ఏండ్లు అంటే వాళ్ళ అరాచకాలు అన్నిగా ప్రజలకు బిస్కెట్ పడేసి కేకు తిన్న నా కొడుకులు వీళ్ళంతా. ఆ గొర్రెల స్కామ్ చూడండి, అమ్మినోడికే అమ్మినరు, అసలు ఏం లేనోడికే ఇచ్చినట్టు రిసిప్ట్స్ క్రియేట్ చేశారు. ఆ కాళేశ్వరం చూడండి ఎన్ని వేల కోట్లు మింగేసిండు. అంటే
సిగ్గు. అసలు వాడిని చూస్తేనే బగ మండిపోవాలి. బిడ్డను ఒక మాఫియా లాగా తయారు చేసి కేసీఆర్ అండా చూసుకొని అడ్డగోలు బిజినెస్ చేసి, అంటే అన్ని కబ్జాలే. 2-3 వేల ఎకరాలు కొనడం, అక్కడ ఒక గవర్నమెంట్ ఆక్షన్ ఒక 10 ఎకరాలు చేయడము, అది ఆ ఏరియాకి అంతా వర్తింపజేసి వేల కోట్లు లక్షల కోట్లు లోపలేసుకున్నారు. వేసుకున్నారు సరే, దాని ఫలాలు ఏమన్నా వాళ్ళకి లభిస్తున్నాయా? ఇప్పుడు కేటీఆర్ ఒక 100 కోట్లు తింటే వాళ్ళు తాగే తాగుడుకు, వాళ్ళ తినే నాన్ వెజ్కు సరిపోతుంది, జీవితకాలం తినచ్చు. మనం ఎప్పుడన్నా గమనించాలి, పవర్లో ఉన్న తప్పుడు పనులు ఎలా చేయాలో దాంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ కేసీఆర్ చేసిన తప్పుడు పనులు చూద్దాం. ప్రతి ఒక్కటి నైతికంగా దుర్మార్గమైన పనులు చేసి, అంటే ఓపెన్గా చేసిండు. ఎందుకంటే అరోగెన్స్, నేను తెలంగాణ జాతిపిత, అందుకోసమే ఈ కమిషన్లు పిలుస్తున్న ఈ సన్నాసి నేనెందుకు రావాలి అంటున్నాను. అంటే సన్నాసికి తెలుసు నేను పరమ నీచమైన నికృష్టమైన పనులు చేసిన, నా ఫ్యామిలీ కూడా అదే పనులు చేసింది కనుక నాకు ముక్తి లేదు అని తెలిసిన అంటే ఇటువంటి సిగ్గుమాలిన లీడర్లను మనం ఎన్నుకొని 9 ఏళ్ళు పోషించినామండి. ఈజ్ అ రోగ్, బద్మాష్ షార్సోబీస్ గాడు వాడు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని డిక్లేర్ చేసిందంట. తెలంగాణను ధనిక రాష్ట్రం అని తానే డిక్లేర్ చేసిందంట. ఎందుకు చేసినావు అంటే, ధనిక రాష్ట్రం అని చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్తో వస్తారట కనుక ధనిక రాష్ట్రము అని డిక్లేర్ చేసింది. కరెక్టే. మరి ఆ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చి? ఇప్పుడు ధనిక రాష్ట్రం అని నీవు డిక్లేర్ చేయడం మంచి పరిణామమే. మరి ఆ ధనిక రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ కన్నా ఘోరంగా తయారు చేయడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? అసలు వీడికి మైకు పట్టుకోవడానికి సిగ్గుండాలి, చచ్చిపోవాలి సిగ్గుతో. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండు. మన జర్నలిస్టు ఇక్కడ తెలంగాణలో ఉన్నంత సన్నాసి జర్నలిస్ట్ నేను ఎప్పుడు రోజు చూడలేదు లైఫ్లో. వాళ్ళు అన్నం తింటుండ్రో పీ తింటుండ్రో తెలియదు. ఇప్పుడు కేసీఆర్ పవర్ లైన్ దిగిపోయింది కదా, ఒక్క జర్నలిస్ట్ అన్నా లేచి ఒరేయ్ నీవు మళ్ళీ మమ్మల్ని బెదిరించకు, నీవు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది మేము అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి, నీ మురగడం అయిపోతే మేము ప్రశ్నలు ఇస్తాము, దానికి జవాబు చెప్పే బాధ్యత నీది, దాన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటారా సన్నాసి తాగుబోతు విధవా అని అడిగే ధైర్యం ఎవరికి లేదు. వాడు తాగుబోతు విధవనే. 9 ఏళ్ళు పాలించింది కనుక వాడికి వాడే జాతిపిత అని చెప్పుకున్నాడు. తెలంగాణ జాతిపిత. ఒక తాగుబోతు విధవని జాతిపితగా పిలుచుకునే మొదటి రాష్ట్రం మనది. గాంధీని బూతులు తిడతాం మనం, కానీ కేసీఆర్ని వాడు తెలంగాణ జాతిపిత.
వాడు జాతి పియ్యికి కూడా పనికిరాడు. ఇప్పుడు తెలంగాణలో అన్ని రకమైన యానిమల్స్ పియ్యి ఎరుగుతాయి. దాంట్లో వీడు జాతి పియ్యికి కూడా పనికిరాడు. ఈ పొలిటీషియన్స్ని మనము ఇంత రాంగ్ వేలో పోషించాం కదా, అది ఏమవుతుంది? ఇప్పుడు నన్ను అడుగుతారు, అరే మీరు నెగటివ్గా ఎందుకు చెప్తున్నారండి తెలంగాణ గురించి, పాజిటివ్గా చెప్పచ్చు. ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి? ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఇటువంటి హౌలేగాడు మనల్ని 9 ఏళ్ళు పాలిచ్చిండు అని చెప్పుకొని మెరిసిపోవాలి. బిడ్డ లిక్కర్ స్కామ్, బ్యూటీ పార్లర్ నడిపించుకునే యువతి ఇవాళ వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేయగలిగింది అంటే ఆ స్థాయికి ఎట్లా ఎదిగింది? ఇదేమన్నా సక్సెస్ స్టోరీలో రాసిండ్రు ఎవరన్నా? ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ బిజినెస్లో సక్సెస్ స్టోరీ ఆఫ్ కవిత అని, కల్వకుట్ల కవిత రాయలే కదా. అందరూ చీ థూ థూ అంటున్నాడు. ఒక బిడ్డ అచీవ్మెంట్స్ చెప్పుకోలేని దుస్థితికి ఒక తండ్రి వచ్చిండంటే అవి ఎటువంటి నీచమైన పనులు చేసిందో ఆమెకే తెలుసు, తండ్రికి కూడా తెలియదు ఇంకేమేమి చేసిందో. లిక్కర్ అనేది మేల్ డామినేటెడ్ గలీజ్ బిజినెస్. దాంట్లో ఈమె ఎంటర్ అయింది అంటే ఈమెకు వేరే ఇతరత్ర బిజినెస్లు చేయడాంట్లో ఏ జంకు వణుకు బెణుకు ఉండదు. నేను ఒక పొలిటీషియన్, నేను ఒక చీఫ్ మినిస్టర్ బిడ్డని అనే రెస్పాన్సిబిలిటీ, ఒక అంటే అభద్రత, ఆ సిచ్యువేషనే అభద్రంగా ఉంటుంది అలాంటి పనులు చేస్తే. రేపు మా బాపూజీ ఇమేజ్ ఏం కావాలి? నా కొడుకు ఏం ముఖం పెట్టుకొని స్కూల్లో కాలేజీలో మా అమ్మ ఇది అని చెప్పుకుంటాడు? నా భర్త మొగతనం ఎక్కడ పోతుంది అని ఆలోచించకుండా కల్వకుంట్ల కవిత అంటే పెండ్లైపోయినా తల్లి గారింటి పేరు పెట్టుకొని బతికే దుస్థితి నీకు వచ్చింది. మరి మీ అన్న ఏమన్నా మంచి పనులు చేసిండా అంటే, ఎలక్షన్ ఓడిపోయినాక దిగరా సన్నాసి అన్న దిగడానికి రెడీగా లేదు. నేనే అధ్యక్షుడిని. దేనికి రా అధ్యక్షత? అంటే ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు చెప్పడానికి ఏ ఎకనామిక్స్, ఏ సివిక్స్, ఏ మ్యాథమెటిక్స్, ఏ సైన్స్ అవసరం లేదు. తమ పాలకుల యొక్క అంటే లైఫ్ స్టైల్, పాలకుల యొక్క నీతి చూస్తే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏముంటుంది ఈజీగా చెప్పచ్చు. నేను చెప్పింది అదే. మీరు 12 నెలల క్రితం చూడండి, నేను ఈ పాయింట్ స్లోగా రేజ్ చేస్తాను. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద బబుల్. ప్రతి ఒక్క ప్రాపర్టీ 300% ప్రాఫిట్తోని అమ్మబడుతుంది. దయచేసి అమాయక ప్రజలు ఈ ట్రాప్లో పడకండి. ఇదే సింగిల్ లైన్ అది నేను కొనసాగిస్తున్నా. చాలా మంది అంటారు, సార్ మీరు 600 వీడియోలు ఎట్లా చేశారు సార్ సేమ్ టాపిక్ మీద. ఇప్పుడు చూడండి, మీకే ఇని బోర్ వస్తే నేను రోజు అదే విషయం మళ్ళీ 600 రకాలుగా చెప్పాలంటే నాకెంత బోర్ వచ్చుండొచ్చు, నాకెంత పేషెన్స్ ఉండొచ్చు. ఒకటే విషయము విభిన్న రకాలుగా 600 టైమ్స్ చెప్పాలి, బోర్ కొట్టకుండా గంటలు. అంటే దీనివల్ల ఏం సాధించిండ్రు? చాలా మంది అన్నారు లాంగ్ వీడియోస్ సార్, ఏం సార్ అది సార్ ఇది సార్.
సి మీ లైఫ్ కన్నా ఏది లాంగ్ కాదు. నేను కుర్చీ మీద కూర్చొని మీ అందరికీ ఏ సహాయము చేయలేను. ఈ సహాయం తప్ప. ఇప్పుడు నా స్థాయి కూడా నేను తెలుసుకోవాలి కదా. నేను పెద్ద ఆర్గనైజేషన్ తీసి ఈ రియల్ ఎస్టేట్ బయర్స్ని కాపాడడానికి ఒక స్వచ్ఛంద సంస్థ తీసి అంత నాకు వెసులుబాటు లేదు. అన్ని డబ్బులు లేవు, అంత టైము లేదు. అయితే ఈ విషయంపై నోరు మెదపకుండా కూర్చోవచ్చు కదా అంటే కూర్చోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్యాయం ఒకటే కాదు కదా. మన తెలంగాణ యొక్క దుస్థితి ఎందుకు వచ్చింది అనే టాపిక్ ఒకటి తీస్తే కొన్ని సంవత్సరాలు మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ పొలిటీషియన్స్ని బ్లేమ్ చేయలేము. అంటే ఎంత నైతికంగా దిగజారిపోయి కనిపిస్తున్న పొలిటీషియన్స్ని మనం అలోకగా ఇంకా మర్యాద ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెసులుబాటు కలిగిస్తున్నామంటేనే మన క్యారెక్టర్, మన స్టేట్ యొక్క క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఈ బద్మాష్ గాడిని వీళ్ళు మళ్ళీ ఆదరిస్తున్నారంటే మనం ఎంత బద్మాష్ గాళ్ళమో ప్రజలు అర్థం చేసుకుంటారు. రెప్పపాటు కరెంటు పోకుండా చేశారు. 100% కరెక్ట్. నువ్వు దేవుడివే. కరెంటు నిబంధనలకు లోబడి కొన్నావా? వాళ్ళు అడిగే ప్రశ్నలేమి? నీవు 24 గంటలు కరెంట్ ఇచ్చావు, తప్పే, కరెక్టే. అందరూ ఎంజాయ్ చేశారు, ఏసీలు ఆన్ చేసుకున్నారు. రైతులు కూడా ఫార్మ్ హౌసెస్లో ఏసీ యూజ్ చేసుకొని రూపాయి కట్టలేదు. నీ స్కీము వల్ల ఉపయోగపడిందా, దుర్వినియోగమైందా అని అడగడం తప్ప. నీవు ఈ స్కీమ్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించినావా అడగడం తప్ప. నీవు కడుపు నింపిన బిర్యానీ ఎవరి డబ్బులతోని బిర్యానీ కొని ఎవరి నోట్లో కుక్కినావు అని అడగడం తప్ప. బిర్యానీ తిన్నోడు బాగుంది సార్ బిర్యానీ అంటాడు. ఎవరి డబ్బు తీసుకొని ఆ బిర్యానీ తినిపించినావు అని అడగడం తప్ప. రైతు బంధుల 1000 కోట్లు శ్మశానాలకు, కమర్షియల్ కాంప్లెక్స్లకు, లేఅవుట్లకు, తుమ్మ చెట్లు మొలిచిన బంజర్ భూములకు, కొండలకు, గుట్టలకు ఏ నిబంధన ప్రకారం ఇచ్చినావు అని అడగడం తప్ప. నీవే చెప్తున్నావు కదా నా దగ్గర ఏం డేటా ఉంది. నీవు డేటాలో నీకు కొండలు, గుట్టలు, శ్మశానాలు కనిపించవా? అయినా ఎందుకు ఇచ్చినావు అని అడిగితే కోపమా? సిగ్గుతోని తల ఉంచుకొని నీ తల పెండల ముంచుకోవాలి. ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బాపూజీవి నీ. కల్వకుంట్ల కవిత అంటారు కదా బాపూజీ. నీ బాపూజీ వేరే వాళ్ళ అంటే ప్రజలకు అంటే తలెత్తుకోకుండా చేసిండు. డల్లాస్ నగరం కాదు, న్యూయార్క్ నగరం కాదు, వాన పడితే వెనెస్ నగరంగా తయారు చేశాడు. వెనెస్ అని నీళ్ళలో తేలి ఆడే నగరం అది. అంత నీళ్ళే ఉంటాయి. నీకు డల్లాస్ చేయరా, న్యూయార్క్ చేయరా సన్నాసి అని
తెలంగాణ ఇస్తే దాన్ని వెనేస్ నగరంగా తయారు చేసి ఆ, కార్లు కాకుండా ఇప్పుడు బోట్లో పోవచ్చు అని వెసులుబాటు కలిగించిన అని చెప్పడానికి సిగ్గు శరం లజ్జ ఉండాలి. అవి లేవు. అవి అంటే సిగ్గుమాలినతనం నీ దాంట్లో పుష్కలంగా ఉంది అని ఎవరికీ డౌట్ లేదు. నేను చేసిన ధర్మ కార్యమే అంటాడు. ఈ ధర్మ కార్యంలో ఉపయోగించిన డబ్బు ఎవరిది? నీకు వాళ్ళు దానికోసమే ఇచ్చారా? నేను రైతు బంధు నోరు పగలేటంటే కుక్కిచ్చినావు కదా, ఆ ట్యాక్స్ పేయర్ డబ్బు, ట్యాక్స్ పేయర్ నువ్వు రైతు బంధు ఇయ్యరా అని నేను ఇచ్చిందా? బంధువులు ఎవడియమన్నాడు? నీకు ఓటేసింది శటకోపం పెట్టమని. నీకు ఎవరు ఓటేయలేదు వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులతోనే నీ గవర్నమెంట్ని నడిపించావు. సిగ్గు లేకుండా జర్నలిస్టులను బెదిరిస్తుంది. ఎందుకు జర్నలిస్ట్ పడుతున్నా అంటే వాడు ఇచ్చిన డబ్బులపై ఈ 9 ఏళ్ళు కుక్కలు తిన్నారు జర్నలిస్టు. కుక్కలు తిన్నారు. ఇప్పుడు అందుకోసము ఆయనను విమర్శించే నైతిక హక్కు ఎవరికూ లేకుండా పోయింది. అంటే అక్కడ కూడా దింపించేసాడు. అంటే టోటల్ సిస్టమ్ని కరప్షన్లో ముంచేసి ధైర్యంగా మైక్ పట్టుకొని దాన్ని అచీవ్మెంట్స్గా చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న ఒక మ్యాజిక్ బ్యాండ్ ఏమంటే తాను చేసిన అక్రమాలని అది నైతిక విజయాలుగా దాన్ని చిత్రీకరించి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడు. ఆ గట్స్, ఆ బేషరమి వీనికి తప్ప ఇవ్వడానికి రాదండి. ఈ ఆర్ట్ వీనికి. టోటల్ తెలంగాణ రాష్ట్రాన్ని తల వంచుకునేటట్టు చేస్తుండ్రు టోటల్ ఈ ఫ్యామిలీ. మీరు హైదరాబాద్ గురించి అలా ఎందుకు మాట్లాడతారు? హెచ్ఎండి ఆక్షన్స్ పెట్టి రిగ్గింగ్ చేసి తాను కొన్న భూములకు విలువ అంటించి దాన్ని ప్రైవేట్ జనాలకు అమ్మేస్తే అది సిటీ డెవలప్మెంటా? హైదరాబాద్లో జనరేట్ అవుతున్న ట్యాక్స్ని రూరల్ ఓట్స్ కొనడానికి యూజ్ చేస్తే అది పెద్ద గ్రేట్ పనే. హైదరాబాద్లో జనరేట్ అయిన రెవెన్యూని ఎట్లా యూజ్ చేస్తున్నా అంటే రైతు బంధు ఇచ్చి అక్కడ ఓట్లు కొనేస్తాం. ప్రజల సొమ్ముతో ఓట్లు కొనే ఆర్ట్ కేసీఆర్ స్టార్ట్ చేసేది టోటల్ ఇండియాలో. మొన్న ఎక్కడ న్యూస్ చూస్తున్నా, వరంగల్లో ఎక్కడ రైతు 14 లక్షల లోన్ తీసుకొని కట్టలేడు. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఒక బ్యానర్ పెట్టిండ్రు, దీన్ని మేము లోను కట్టలేదు కనుక హరాజ్ చేస్తున్నామంటే అది పెద్ద క్రైమ్గా చూపిస్తుండ్రు టీవీ రిపోర్టర్. చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకులని. రైతు అయినంత మాత్రాన నువ్వు 14 లక్షల లోన్ తీసుకొని రూపాయి కట్టకుంటే దాంట్లో 2 లక్షలు కడితే మీ అయ్య కడతాడు బే. అదే ఒక మనిషి ఇల్లుగా తీసుకొని ఇల్లు కిస్తీ చెల్లించకపోతే ఆప్షన్ వేసేస్తారు. ఒక బిజినెస్, ఒక ఫ్యాక్టరీ కిస్తీ చెల్లించకపోతే ఫ్యాక్టరీ క్లోజ్ చేపించి హరాజ్ చేసేస్తారు. మరి ఆ రైతు 14 లక్షలు తీసుకొని ఏం చేసిండు? ఆ 14 లక్షల లెక్క ఏంది? ఇప్పుడు విజయమలయ 60-70 కోట్లు మింగి లెక్క చూపించకపోతే వాడిని బట్టలు కూడా తీసి యూకేకి పంపించింది. మీరు అనుకుంటారు విజయమలయ మాఫీ అయింది, కాలేదు. వాడు తిన్న 70 కోట్లు మొత్తం కక్కిండు. అయినా వాడు చేసిన క్రైమ్కి ఇక్కడ 10 ఏళ్ళు జైలు పడుతుందని వాడు వస్తలేడు.
చాలా మంది తెలంగాణలో మాట్లాడే సన్నాసులకి ఈ ఫ్యాక్ట్ తెలియదు. విజయమల తన దగ్గర తాను చేసిన అప్పు కన్నా అప్పుపై బాగా సంపాదించుకొని అప్పు తిరిగి ఇచ్చేసే ఆఫర్ కూడా ఇచ్చేసిండు, బ్యాంకులకు ఇచ్చేసిండు కూడా. అయినా పరారీలో ఎందుకున్నాడంటే ఇక్కడ వస్తే 10-15 ఏళ్ళు జైలు పడుతుంది కనుక వస్తలేడు. మరి రైతుకు 15 ఏళ్ళు జైలు వేద్దామా? రైతు అండి, రైతు అయితే రైతు తాగడా? తాగుడు అలవాటు ఉండదా రైతుకు? ఆ? రైతుకు వ్యభిచారం చేసే అలవాటు ఉంటుందా? వ్యభిచారం దగ్గర పోడా రైతు? రైతు సిగరెట్లు తాగడా? రైతుకు అక్రమ సంబంధాలు ఉండవా? ఆ? రైతు మార్కెట్లో బ్లాక్మెయిల్ చేయడా? 50 రూపాయలకు తక్కువ రాదు టమాటా అంటారు. అదే 2 రూపాయలు కాగానే గవర్నమెంట్ ఆదుకోవాలి. మళ్ళీ 50 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ప్రజలను ఆడించడం? అప్పుడు 10 రూపాయలకు అమ్ము, నీకు గిట్టుబాటు అవుతుంది కదా. నీకు 2 రూపాయలు అయినప్పుడేమో 5 రూపాయలు గిట్టుబాటు కావాలి, ధర కావాలి. 50 రూపాయలు అయినప్పుడేమో నేను అమ్మను, నేను కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటా. నువ్వు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెడతావు? అది నైతికమా? ఇప్పుడు ప్రజలకు తినడానికి ఉల్లిగడ్డలు లేవు, టమాటాలు లేవు, జనాలు విలవిలా కొట్టుకుంటున్నారు. మరి ఒక రైతుకు కోల్డ్ స్టోరేజ్లో తన దీన్ని పెట్టే నైతికత ఏముంది? అదేమో రైతులను సంక్షేమం, రైతు తెలివితేటలు. కోల్డ్ స్టోరేజ్లో పెడితే రైతు తెలివితేటలు. వాడు 2 రూపాయలకు అమ్మితే లాసు, అన్యాయం. దానికి ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళు ప్రభుత్వం తీసుకొని 10 రూపాయలకి ఇవ్వాలి. ఆ రైతు ముఖాన 50 రూపాయలు కొట్టి టమాటా 10 రూపాయలకి సప్లై చేయాలి జనరల్ పబ్లిక్. ఓట్లు వేసారు కదా, రైతు ఒకడే ఓటేసిండా? ఇప్పుడు రైతు రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్కి 25,000 కోట్లు కావాలంట. నేను ఒకటే అడుగుతున్నా, ఏం రేవంత్ రెడ్డి ఎవడో షాప్ తీసిండు, నడుస్తలేదు, 50,000 1,00,000 అప్పయింది, మాఫీ చేయి. రైతు ఒకనికే కొమ్ములు ఉన్నాయా? నన్ను విలువ మాట్లాడతలేను, ఏ రైతు అయినా పర్వాలేదు. రైతుకు కొమ్ములు ఉన్నాయా? సిటీ దగ్గర నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేస్తావు కదా, ట్యాక్స్ ఎవరు చెమట? ట్యాక్స్ పన్ను కడుతున్నారు కదా, ఎవరి చెమటతో కడుతున్నారు? రైతు చెమటతో ట్యాక్స్లు కడుతున్నారా? రైతులు కడుతున్నారా ట్యాక్స్? మీ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? సిటీలో పౌరులు కష్టపడి సంపాదించి దానిపై పన్నులు కడితే నీకు వచ్చే జీతం వాడిస్తుండ్రు, రైతు ఇస్తలేడు నీకు జీతం. ఎవడితోనైనా ఏ స్టేజ్ మీదైనా రైతులకు మూత్రం పోపిస్తాను. ఈ రైతు అన్నదాత అనే పెద్ద కాన్సెప్ట్ అది చచ్చుబడింది. ఇప్పుడు మామిడి పండ్లు, మామిడి పూత, ఇది మామిడి పండ్లు అయినాక రాలిపోతే, ప్రాక్టికలీ రాలిపోతే ఎక్కువ పండ్లు మార్కెట్కి వస్తాయి. నేను సింపుల్ ఎకనామిక్స్ చెప్తా. కాయలు, పెద్ద పెద్ద కాయలు వాన గాలి వచ్చి రాలిపోయినాయి. అవేం చేస్తారు? బొంద పెట్టరు దాన్ని. కోళ్ళు చచ్చిపోతే బొంద పెడతారు, మామిడి పండ్లను బొంద పెట్టారు. ఏం చేస్తారు? మార్కెట్కి పంపించి తక్కువ రేట్లు అమ్మేస్తారు. అంటే 1000 టన్నుల్లో ఎక్కువ మామిడి పండ్లు వస్తాయి, రాలిపోతాయి. పింద రాలిపోతే రావు, కానీ కాయలు రాలిపోతే ఎవడు పడేయాడు, బొంద పెట్టాడు రైతు. అది తక్కువలో అమ్మేస్తాడు. అది వచ్చినప్పుడు ప్రాక్టికలీ మార్కెట్లో పండ్ల రేటు పడాలన్నా పెరగాలన్నా ఏం చేస్తారు? వాన గాలులకు బీభత్సం వల్ల మామిడి తోటల్లో నష్టం, వాటిల్లో నష్టము కోట్లలో ఉందని 30 రూపాయలు ఉన్న మామిడి పండుని 100 రూపాయలు చేస్తారు. ఆ రాలిన మామిడి పండ్లు 70 రూపాయలకు అమ్ముడుపోతాయి. అంటే
రూ. 30 అంటే కోత మామిడి పండ్లు 30 ఉంటే రాలిపోయిన మామిడి పండ్లు రూ. 70 అమ్ముతాను. నేను ప్రతి ఒక్కటి విత్ డేటా విత్ లాజిక్ మాట్లాడతాను. ఎవడి గుద్దల దమ్ము ధైర్యం ఉంటే ఏ రైతు అయినా నాతో డిబేట్ చేయొచ్చు. గుద్దల దమ్మున్న ఏ రైతు అయినా. చాలా మంది రైతు అంటే చాలా, నేను ఎప్పుడూ చెప్పిన తెలంగాణలో ఉన్నంత అంటే సోమారి రైతులు ఇక మనకి ఎక్కడ కనిపించారు. దానికి కారణం ఏమంటే ఈ రైతు బంధు లాంటి స్కీమ్సే. 10 ఎకరాల భూ యజమాని నరేగా స్కీమ్ కింద నిరుద్యోగ అంటే సమ్మర్ టైంలో ఒక్క పార గంప మన్నెత్తాక మొత్తం డబ్బులు తీసుకుంటాడు. వానికి 10 ఎకరాల భూమి మాగాణి, మామూలు భూమి కాదు, మాగాణి. 10 ఎకరాల మాగాణి రైతు నరేగా కింద సమ్మర్ టైంలో గవర్నమెంట్ ఇచ్చే నిరుద్యోగ భృతి లాంటి భృతి తీసుకుంటాడు సైన్ చేసి. దీనికి ఏ లీగాలిటీ ఉంది? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అర్బన్ ట్యాక్స్ పేయర్, ఇండస్ట్రీలు ప్రోడక్ట్స్ అమ్మి నీకు ట్యాక్స్ కట్టి తీసుకొని వచ్చి దాన్ని నరేగా కింద భూస్వాములకు దానం చేస్తాను. అడిగితే తప్ప. సిటీలో ప్రజల దగ్గర ఇండు లేక గిలగిల కొట్టుకుంటుంటే 9 ఏళ్ల పాలనలో ఎంతమంది నిరాశ అంటే ఇల్లు లేని వాళ్లకు నీవు ఇండ్లు ఇచ్చినావు. నీకు ట్యాక్స్ తిండి పెట్టేవాడు అర్బన్ పాపులేషన్. రైతు తిండి పెట్టాడండి. రైతు ఏడుస్తూనే ఉంటాడు. వాడిని ఇంకా 10 ఏళ్ళు మేపండి, 11 ఏట ఏడుస్తాడు. రూపాయి లేదు నా చేతిలో అంటాడు. గిట్టుబాటు ధర కాదే కాదు అంటాడు. రేషన్ షాపులకు పోవాల్సిన బియ్యం మిల్లర్లు గత 9 ఏళ్లుగా దాచుకొని అమ్ముకుంటే 1000 కోట్ల ధాన్యము వాళ్ళ మిల్లులో ఉండిపోతే దాని లెక్కలు అడగడం తప్ప కేసీఆర్? పోలీస్ ఉద్యోగాల్లో ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు సీనియర్ బ్యూరోక్రాట్స్ని వెలమ సామాజిక వర్గాన్ని వాళ్ళనే ఎంచుకొని అంటే కులం వారీగా నీ స్టాఫ్ను పెట్టుకుంటే అది ఏ రకమైన న్యాయం? సామాజిక న్యాయం. ఏ రకమైన సామాజిక న్యాయం? పోనీ అది పెట్టుకున్నావా? దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నావు? ఫోన్ ట్యాపింగ్ అంటే దీనికైనా దుర్మార్గమైన ఇది లేదు, ఇంకోటి లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల మాటలు పసిగట్టి ఎలక్షన్ గెలిస్తే అది నల్ అండ్ వాయిడ్ మన రాజ్యాంగం ప్రకారం, మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. మరి కేసీఆర్ చేసిన పని ఇదే. అయితే గత పాలకులు చేసిన అక్రమాలు కోకళ్ళ నుండి సిగ్గుమాలిన బడపలు వీళ్ళైతే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఆ అక్రమాల సాకు చూపి కొన్ని ఏళ్ళు పాలన చేద్దామనే దురాలోచన కలగడము మన కర్మ. ఇప్పుడు కేసీఆర్ చేసిన డ్యామేజ్ చేసిండు అని నీ పవర్లో వచ్చి కేసీఆర్ ఏమేం డ్యామేజ్ చేసిండ్రు అని చెప్పుకుంటూ 2 ఏళ్ళు గడిపేద్దామనే ప్లాన్ నీకుందంటే దౌర్భాగ్యం. 2 లక్షల రుణమాఫీ నిన్ను ఏ పౌరుడు నీకు చేయమన్నాడు? నేను 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అని ఒక ఎలక్షన్ ఒక పోల్ పెట్టు. దాంట్లో 90% జనాలు నీవు రుణమాఫీ చెయ్యి, 90% జనాలు నీకు రుణమాఫీ చెయ్యి అని పోస్టల్ బ్యాలెట్ వేస్తే
నీవు అప్పుడు రుణమాఫీ చేయి. నీకు ట్యాక్స్ కట్టేవాళ్ళు 90% మంది నా ట్యాక్స్ డబ్బులతో వాళ్లకు రుణమాఫీ చేయొద్దు అని చెప్పలేని దుస్థితిలో ఉండడం ఒక స్టేట్ ఒక స్థాయి తెలియజేస్తుంది. నేను అందుకోసం హైదరాబాద్లో కొనొద్దు, ఎందుకంటే అంటే రియల్ ఎస్టేట్ చూసి కాదండి, రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ నేను చెప్తా. రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ గుర్తుపట్టడం పెద్ద పనేగా చెప్తా. ఒక రూలింగ్ పార్టీ యొక్క విధానాలు చూసి ఒక స్టేట్ యొక్క స్థాయి ఇంకో 4-5 ఏళ్లలో ఏముంటుంది అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి తెలివిగల మనిషి కాదండి, రేవంత్ రెడ్డి తెలివిగల మనిషి కానే కాదు. నోటుకు ఓటు కేసులో పట్టుబడ్డాడు అంటే మూర్ఖుడు అని అర్థం. ఇంటెలిజెంట్ ఎవడు అంటే చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి. భార్య పుస్తలు తెంపుకొని తాగడానికి డబ్బులు తీసుకున్న వ్యక్తి లాస్ట్ 9 ఏళ్ళు మనల్ని పాలించిండు. వీళ్ళు ముఖ్యమంత్రులు. ₹25,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ. 25,000 కోట్లు అంటే ఇది 5 దఫాలుగా ఇచ్చే రైతు బంధుతో సమానం. 5 దఫాలుగా ఇచ్చే రైతు బంధుతో సమానం. ఇది ఎవడు ఉచితంగా ఇవ్వమన్నాడు? ప్రజలు 90% ప్రజలు అంగీకరించిందా? అంగీకరించకుండా నీకు దాన ధర్మాలు చేసే యోగ్యత ప్రజలు ఇచ్చిర్రా? ఆ యోగ్యత నీకు ఇచ్చిందా? ఏమని ఇచ్చారు నీకు మ్యాండేట్? పాలన సాగించు, దుర్మార్గుల పాలన, నీచపు పాలన వద్దు, ఫ్యామిలీ పాలన వద్దు అని హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ వీళ్ళు అదే డ్రామా. 5 విడతలుగా ఇచ్చే రైతు బంధువును ఒక్కసారే రుణమాఫీలో నేను చేస్తా అని ప్రామిస్ ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి? పాతకాలంలో జీపీలు చేస్తుండే, పవర్ ఆఫ్ అటార్నీ. ఆ జీపీ రాసిస్తే వాడు అన్ని అక్రమాలే, వాడికి తెలియకుండా అమ్మేస్తుండే. ఇప్పుడు మనం పొలిటీషియన్స్ని ఎన్నుకుంటున్నామంటే అది జీపీనే, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. నీవేమైనా వేసుకో స్టేట్ని, నీకు పత్రం రాసి ఇచ్చేసినాం ఓట్ల రూపంలో. మొన్న ఆర్టీఏ ఎన్నెన్ని ఉన్నాయో అన్నిటి మీద ఏసీబీ దాడులు చేసింది. నేను ఆ రోజే చెప్పిన, ఈ ఆర్టీఏపై దాడులు అడ్రస్ లేకుండా పోతాయి. ఈ ఆర్టీఏపై దాడులు ఎందుకు జరిగింది తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు వీళ్ళు ఎంతెంత వసూలు చేస్తుండ్రు చెక్ పోస్ట్ల దగ్గర, ఆర్టీఏ ఆఫీస్లో వీళ్ళ ఆదాయమేమి అని తెలుసుకోవడానికి దాడులు చేసి ఇప్పుడు ఎవరెవరు ఆఫీస్లో ఎంతెంత జనరేట్ అవుతుందో ఇన్కమ్ తెలుసుకొని దాని మీద పర్సంటేజ్లు తీసుకునే ప్రయత్నమే ఈ ఏసీబీ దాడులు. మరి ఏసీబీ దాడుల తర్వాత నెక్స్ట్ డే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు ఎలా జరుగుతుంది, ఈ ఆర్టీఏలో అక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా అని చెప్పారు. ఏమైంది అది? అడగొద్దా ప్రజలు? నోళ్ళు చచ్చిపడ్డాయా? నాలుక చీరిపోయిందా? ఎందుకు అడగొద్దు? కేసీఆర్ చెప్తుండ్రు పెద్ద పెద్ద కంపెనీలు మన ధనిక రాష్ట్రం అని వస్తాయి, రావు. నీవు ఏ రాష్ట్రమైనా మాకేమి ఇస్తున్నావు అని సూచిస్తా. నీవు కోట్లు విలువ చేసే భూములు వాళ్లకు వేలల్లో ఇచ్చి మళ్ళీ దాన్ని కోట్లలో అమ్ముకునే క్విక్ ప్రోకో అరేంజ్మెంట్స్ ఏమైనా చేపిస్తే విదేశాల నుంచి వస్తాయి.
అంటే మార్కెట్ వాల్యూ కోట్లు, దాన్ని వేలకు ఈ మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చేసి తర్వాత డెవలప్మెంట్ చేసుకో అని కోట్లకు అమ్ముకో అని ఇచ్చేసే విధానమే లాస్ట్ 9 ఏళ్లుగా సాగుతుంది. దాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటున్నారు. ఒక టాటా ఏరోస్పేస్ ఒకటి వచ్చింది అంటే ఆ చుట్టుముట్టు 1000 ఎకరాలు వీళ్ళు ముందే కొని దాన్ని అమ్ముకునే ప్రయత్నమే వీళ్ళ డెవలప్మెంట్ మోడల్. ఇయ్యలేదంటే కబ్జా. భూదాన్ భూములు కూడా గుంజుకోవడం, లావణీ పట్టాలు కూడా మార్పిడి చేసుకొని నార్మల్ పట్టాలుగా చేసుకోవడం. అంటే గిరిజనుల భూములు కూడా లాక్కొని వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదించి వాళ్ళ ముఖాన గవర్నమెంట్ రేట్లు పడేయాడు. ఇప్పుడు మైక్ పట్టుకొని కేసీఆర్ చెప్పిండు ఎకరం కోటి అని, మరి 70 లక్షలు అని ఇవ్వాలి కదా రైతులకు. నువ్వు 4 లక్షలు ఎందుకు ఇస్తున్నావు? ₹1,00,00,000 భూమి నీ గవర్నమెంట్ రేట్ ప్రకారం 4 లక్షలు, అది వాళ్ళ మొక్కన పడేసి ఆ ఇండస్ట్రియలిస్ట్ 4 లక్షలకు కొని 70 లక్షలకు అమ్ముకుంటారు. ఇదేనా డెవలప్మెంట్ మోడల్? దీన్ని చూసా హైదరాబాద్ని రికమెండ్ చేయాలి, రండి కొనండి, రండి కొనండి. ఇన్ని చెప్పినాక ఏ ముఖం పెట్టుకొని వీడిని ఒక పొలిటీషియన్ అనాలి, వీడు ఒక మన తెలంగాణ జాతిపిత అట, వీడు తాగుబోతు. వీళ్ళని ఏ కమిషన్ పిలవద్దు. ఈయన పెద్ద ఫాదర్ ఫిగరు. మన టర్కీలా వాళ్ళ జాతిపిత ఉన్నారు ఒక ఆయన, అట్లా అత్తాతుర్క్ అంటారు, టర్కీ జాతిపిత. అలాంటి జాతిపితవా నువ్వు? గాంధీకి నీకేమన్నా పోలికుందా? గాంధీ ఏం తింటుండా, నీవేం తింటున్నావు? ముక్క లేకుండా ముద్ద దిగదు, చుక్క లేకుండా సాయంత్రం గడవదు. ఇంకేమేం చేస్తాడు చేతనైతే? అటువంటి పనులన్నీ నీ కొడుకు చేస్తున్నాడు. ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేసిండు అనే అభియోగం వస్తే ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ ఇవ్వాలి. అవి ప్రూవ్ అవుతున్నా సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని నేను వదలను అని గట్టిగా కూర్చున్నాడంటే, అంటే ఇలాంటి నైతిక విలువను లేని విధవలను 9 ఏళ్ళు ఒక రాష్ట్రం ఎన్నుకొని రెండోసారి ఎన్నుకున్నదంటే అది సిగ్గుచేటు. ఆ పాపాల పెనాల్టీ ఎవరు భరించాలి అంటే తెలంగాణ వాసులు భరించాలి. వీళ్ళు చేసిన అక్రమాలకు తల ఎవరు దించుకోవాలి అంటే తెలంగాణ వాసులు దించుకోవాలి. వాళ్ళకు సిగ్గు ఏమాత్రం లేదు. వాళ్ళ ముఖాలు చూడండి, ఇంకా మైక్ పట్టుకొని మాట్లాడుతుంది. వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డు పెట్టుకొని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు శాసిద్దామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ 2 అక్రమాలను చూపించి బీజేపీ మనం పవర్లో వస్తే అయిపోయాయి. అంటే ఇక్కడ 3 ముక్కల కొట్లాటలో నష్టపోయేది తెలంగాణ వాసులే. కాదంటారా చెప్పండి? నేను మాట్లాడిన దాంట్లో కొసరైనా ఎంతైనా తప్పు ఉందా అంటే రైతు బంధు తినే ముండా కొట్టులు నా దగ్గర మాట్లాడద్దు. ఒక్క గింజ భూమిలో వేయకుండా రైతు బంధు తీసుకునే సన్నాసులు నా దగ్గర మాట్లాడద్దు. వేల ఎకరాలకు బంజరు భూములకు మొహమాటం లేకుండా రైతు బంధు తినే సన్నాసులకు నాకు ఏమాత్రం మాట్లాడే హక్కు లేదు. ఎవరు నిజమైన రైతు ఉంటాడో ఆయనకు లాస్ అవుతుంది రైతు బంధు వచ్చిన.
గిట్టుబాటు అయితే లేదు, కరెక్టే. 5,000 ఎకరా అంటే పెద్ద గిట్టుబాటు కాదు. నష్టం వచ్చిందంటే అయిపోయి. ఈ రైతు బంధు వచ్చి ఎంజాయ్ చేసి దానికి కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఎవరంటే అసలు గింజ భూమిలో పడని రైతే, పేరుకు రైతు. ఈ రైతులంతా రైతు బంధుకు ఫుల్ సపోర్ట్. ఎవడు నిజమైన రైతున్నాడో వానికి తెలుసు ఈ రైతు బంధు వల్ల నాకేం ప్రయోజనం లేదు అని. అందుకోసం తరిమేసిండు కేసీఆర్ని ఊళ్ళలోంచి. ఎక్కడొచ్చి పడ్డాడంటే సిటీలో వచ్చి పడ్డాడు. సిటీలో ఎవడు పాలిస్తున్నాడంటే జూనియర్ కేసీఆర్. ఏ క్వాలిఫికేషన్ లేకున్నా, ఏ సబ్జెక్ట్ మీద అయినా, ఏ తెలివి లేకున్నా మాట్లాడే వ్యక్తి ఈ కేటీఆర్. ఈయన హైదరాబాదు నగరపిత, ఆయన రాష్ట్రపిత, తెలంగాణ జాతిపిత. కేసీఆర్ అయితే హైదరాబాద్ నగరపిత ఈ కేటీఆర్. ఆయనకెంత సిగ్గు లేదో, ఆయనకన్నా డబల్ వీడికి సిగ్గు లేదు, దానికన్నా 3 సిగ్గు లేనిది ఆ ఢిల్లీలో కూర్చుంది జైల్లో. ఆమె మేకప్ కిట్ కావాలంట జైల్లో. మనుషులు, పశువులు, నిన్ను ఎక్కడ పెట్టిండ్రు? జైల్లో. అది ఏ స్థానము? అది గుడి కాదు, జైలు. అది ఫంక్షన్ హాల్ కాదు, జైలు. అది హోటల్ కాదు, జైలు. జైలు అంటే నీవు చేసిన అక్రమాలకు, పాపాలకు నీకు శిక్ష అనుభవించడానికి జైల్లో పెడితే నీకు అక్కడ మేకప్ కిట్ కావాలి. ఇప్పుడు మనం ఆలోచించాలి, కేసీఆర్ని జైల్లో పెడితే సాయంత్రం కాగానే ఎట్లా? కేసీఆర్ని జైల్లో పెడితే ఒకటే ప్రాబ్లం, సాయంత్రం కాగానే ఎట్లా? మన రాజ్యాంగంలో అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చే వెసులుబాటు ఉంటే కేసీఆర్ని పెట్టండి, లేకపోతే సాయంత్రం కాగానే ఎట్లా కేసీఆర్? ఆయన పరిస్థితి ఏంది? నీళ్లున్న అడ్జస్ట్ చేసుకోవచ్చు, సోడా దొరకదు, సరే సోడా లేకుండా అడ్జస్ట్ అవుతుంది, కానీ ఎట్లా? కేసీఆర్ పరిస్థితి ఏంది? అంటే ఒక పూర్వ ముఖ్యమంత్రి లైఫ్ స్టైల్ ఎంత దారుణంగా, దుర్భరంగా, నీచంగా ఉందంటే చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది తెలంగాణ వాసు. అందరూ అడుగుతారు, మరి రియల్ ఎస్టేట్ సీన్ ఎందుకు అట్లా చెప్తున్నావు? ఇవి చూసి చెప్తున్నా. రియల్ ఎస్టేట్ ట్రెండ్ చూసి అవసరమే లేదు. 9 ఏళ్ళు అనైతిక పాలన జరిగింది అంటే 10వ ఏట దాని పేగులన్నీ బయటపడతాయి. వేల కోట్లు దిగమింగి అరగక అది బాంతి రూపంలో ఇప్పుడు అంతా 10వ ఏట బయటపడుతుంది. వాళ్ళు తిన్నదంతా బయట కనిపిస్తుంది. ఈ ప్రజలు చాలా సెన్సిటివ్ అయిపోయిండ్రు, పొలిటీషియన్స్ చేస్తలేదు. మేము చాలా ఆట ఆడుకుంటున్నాం అనుకుంటారు, కాదు. టైం తక్కువ ఇస్తున్నాం మీకు. అప్పట్లాగా 5 ఏళ్ళు చూస్తలేరు, 6 ఏళ్ళు, సంవత్సరం, లేదంటే కత్తెర. స్థానిక సంస్థలో ఏ ఎలక్షన్లను కత్తెర పెట్టేది. ప్రజలు భయపెట్టిండ్రు, తన్నిండ్రు, తరిమిండ్రు. అయినా పొలిటీషియన్లో ఏమాత్రం మార్పు లేదు. ఒకడు పోతే ఇంకోటి వచ్చి అదే సీట్లో కూర్చొని అదే వ్యవహారం చేస్తాడు. దీన్ని చప్పట్లు కొట్టి ఆమోదించి ఇంకో 5 ఏళ్ళు ఇవ్వాలి. ఇంకోటి పోతాడు మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూర్చో. అంటే ఈ మ్యూజికల్ చైర్స్ నడుస్తూనే ఉంటాయి. తెలంగాణ అట్లా చచ్చుబడే ఉంటుంది. ఒక ధనిక రాష్ట్రం, ఒక ధనిక రాష్ట్రాన్ని పేదరికంలో జనాలు పేదలుగా ఉన్నారంటే దానికి అర్థమేంటి? జీడిపి క్యాల్కులేట్ అట్లా చేస్తుంది.
నా దగ్గర రండి చెప్తా. నువ్వు అసలు జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ తెలంగాణ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, యావరేజ్ హౌస్ హోల్డ్ ఒక్కొక్కరికి హౌసింగ్ ఉంది అని ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, ఒకసారి క్యాలిక్యులేషన్ తీసి చెప్తా. అంటే ఎవడు అడుగుతలేడు, జర్నలిస్ట్ కూడా సన్నాసులు వీళ్ళు. అసలు ఫస్ట్ వీళ్ళ జైలు వేయాలి అంటే జర్నలిస్టులని వేయాలి. ప్రజల పక్షాన నిలబడుతున్నాము అని ఒక జర్నలిజం అనే ఒక ప్రొఫెషన్ని తీసుకొని మొత్తం మెక్కేసి వాళ్లకు ప్రోగా వత్తాసు పలికి మాట్లాడే జర్నలిస్టులు 99% ఉన్నారు. మన సొసైటీని పీడిస్తున్నది పొలిటీషియన్స్ కాదు, ఈ జర్నలిస్టులే. తప్పుడు సమాచారాన్ని ఒప్పుడు విధానంలో తమ స్వార్థం కోసం మీడియాను వాడుకుంటున్న జర్నలిస్టే ఈ చీడ పురుగులు సొసైటీకి. మంచి మార్గం చూస్తున్నారు అంటే ఎందుకు చూస్తున్నారు? క్లీన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పుడు సమాచారం ఉండదు, ఒకటే లైన్ మీద కన్సిస్టెంట్గా ఉంటుందని మంచి మార్గం చూసేది. దీంట్లో ఏమి స్పెషల్ ఉండదు, ఉన్న విషయం చెప్తా. మళ్ళీ ఎందుకు ఇట్టున్నారు? ఎందుకంటే నిజము నిప్పు లాంటిది. అది ఏ అబద్ధాన్నైనా ఏ రోజైనా కాల్చేస్తుంది అని జనాలకు కూడా నమ్మకం ఉంది. కానీ నమ్మకం చల్లగిద్దొద్దు అని నా మాటలు వింటున్నారు తప్ప వాళ్ళకి అయ్యే సిచ్యువేషన్ తెలియదా? కేసీఆర్ ఎటువంటి వాడు తెలియదా, కేటీఆర్ ఎటువంటిది తెలియదా, హరీష్ రావు ఎటువంటి వాడు తెలియదా, కవిత ఎటువంటిది తెలియదా? తెలుసు. జగన్ ఎటువంటి వాడు అని తెలిసి ఎన్నుకోలేదా ఆంధ్రప్రదేశ్? ఎన్నుకోగానే దాన్ని దెబ్బ ఎట్లా కొట్టింది, ఇంకా లేవద్దు అట్లా కొట్టింది. అది ప్రజల్లో చైతన్యం అంటే. నేను తెలంగాణ వాసులు కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఆ చైతన్యం కోల్పోకండి, అది విలువైనది. రియల్ ఎస్టేట్ పరంగా ఏ స్టేటు సస్టైన్ కాలేదండి లాంగ్ టర్మ్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్ముకోకుండా అవి లీజుకి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకుపోయి రుణమాఫీ చేస్తాడు. అదొక దోపిడీ అయితే ఇదొక దోపిడీ. ఆ లీజ్ ఎవరికి ఇస్తాడు అనేది పెద్ద ప్రశ్న. అదొక దోపిడీ. అంటే ఒకరు పోతే ఇంకోరు దోపిడీ చేయడానికి రావటమేనా ప్రజాపాలన అంటే? దయచేసి ఈ విషయంలో మనం గంటలు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజలు మేల్కోవాలి. ప్రజలు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. దానివల్ల ఒక రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు మేలుకోగా ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రజలు ఎడ్యుకేటెడ్ అయితే ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రజలు టెక్నికల్గా బాగుపడితే, టెక్నికల్గా ఎడ్యుకేటెడ్ అయితే ఇండస్ట్రీస్ వస్తాయి తప్ప ఈ సన్నాసుల ముఖాలు చూసి ఈ సన్నాసుల సంక్షేమం వల్ల ఇండస్ట్రీస్ రాబోవు. అది ఈ 2-3 ఏళ్లలో ప్రూవ్ అవుతుంది మీ కళ్ళ ముందరనే. మంచి మార్గంలో చెప్పిండు అట్లే అవుతుందంట. నేను ఆంధ్ర విషయంలో చెప్పినవన్నీ 100% జరుగుతాయి. ఆంధ్ర దూసుకుపోతుంది, తెలంగాణ చచ్చుపడుతుంది. నేను బాధతో చెప్తున్నా, సంతోషంతో చెప్తలే. తెలంగాణ వాసిగా నాకు బాధ ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. దయచేసి అందరూ ఈ విషయం గమనించి కళ్ళు తెరిచి నా వీడియోల కోసం వెయిట్ చేయకుండా మీ వంతు కృషి మీరు చేయండి. తప్పకుండా తెలంగాణ వాసులుగా మీరు మీ బాధ్యత ఏమంటే నిజాన్ని బలపరచండి, అబద్ధాన్ని ప్రశ్నించండి. మనం చేయగలిగింది అంతే. ఎన్నుకున్నాక 5 ఏళ్ళు ఎట్లా వాడు పడి ఉంటాడు ఆ చీరలో. మనం ఏం పీకలేము. యూ కెనాట్ రీకాల్ ఎ పర్సన్ హూ హెస్ బీన్ ఎలక్టెడ్ in India. There is no provision for recall. So you have to bear with that person for next 5 years. But what you can do is do a proper protest against the uncivilized way of ruling
a state or a nation. Each and every government should be civilized while ruling a state or a nation. If it loses the civility or proper behavior that a politician or a party should do while ruling a state, definitely that state or nation should be avoided for investment. And the major role who will and has to play is the people. When you have elected a government, it is onus or responsibility of the citizens to keep a tab on politicians and parties to fulfill their promises by keeping in view all sections of the society, including taxpayers. There should be a mandate for each and every policy decision by people who have elected parties to rule over them for next 5 years. దీనికన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. దయచేసి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నా ఇంకో ఛానల్ అయిన ట్రై మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాకుండా నా ఇంగ్లీష్ ఛానల్ ల్యాండ్ నూడిల్ అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుతూ, వచ్చే వీడియో బ్రహ్మాండమైన వీడియో ఉంటుంది, వెయిట్ చేయండి. నమస్కారం.